తెలంగాణలో రాజకీయ పార్టీ మధ్య నీళ్ల పంచాయతీ హీట్ పుట్టిస్తుంది. తప్పు మీదంటే మీది అంటూ పార్టీలు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తెలంగాణ నీళ్ల పంచాయతీలో పార్టీలు ప్రాంతాల చిచ్చు రగులుకుంటుంది. నీటి వాటాలో తెలంగాణకు మోసం చేసింది బీజేపీ, కాంగ్రెస్ అని ఇటు బీఆర్ఎస్ అంటుంది. అధికార కాంగ్రెస్ ఏమో తప్పంతా కేసీఆర్దే అంటుంది. బీజేపీ తన తప్పేం లేదని తెలియజెప్పేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ముందుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. తెలంగాణలో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రాలో తొలుత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత జగన్ రెడ్డి పవర్ లో ఉన్నారు. కేంద్రంలో అప్పుడు ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి నీటి వాటాను కాపాడటంలో గత ప్రభుత్వాల తప్పులను తాను సవరిస్తున్నానని అంటున్నారు. నీటి యుద్ధం మళ్లీ చెలరేగుతుండటంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసింది? తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం ఎలా చేసింది? అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలా మోసం చేస్తున్నారో తెలియజెప్పేందుకు బీజేపీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ముందుకు వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రెజెంటేషన్లు ఇచ్చి పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్న బీజేపీ త్వరలో జనం ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. రైట్, తెలంగాణలో అయితే రాజకీయ పార్టీల మధ్య నీళ్ల పంచాయతీ అనేది హీట్ పుట్టిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, బీజేపీ అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అసలు నీళ్ల వాటాల గురించి వాళ్ళు బీజేపీ ఏం తప్పు చేయాలని చెప్పడానికి అయితే రెడీ అవుతుంది. సో ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు బీజేపీ? శాలిని, తెలంగాణలో ప్రధాన పార్టీల మధ్య కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ప్రధానంగా నీటి కేటాయింపులు, కృష్ణానది జలాలు, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల విషయంలో మీరంటే మీరు అని చెప్పేసి కూడా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రాజకీయాన్ని హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా కూడా 3 ప్రధాన పార్టీలు మొన్న ఏదైతే ఆదివారం రోజు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏదైతే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఏదైతే ఆయన ప్రెస్ మీట్లో పెట్టడం జరిగిందో, దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఇప్పటికే దీనికి సంబంధించి ఒక కార్యాచరణ తీసుకుని ముందుకు పోవాలని చెప్పేసి ప్రణాళికలు వేస్తూ ఉంది. రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పి ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత ఒక్కసారిగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇటు బీజేపీ పార్టీలో ఈ పార్టీలు కూడా ఎదురుదాడికి సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా బీజేపీ పార్టీ, తెలంగాణ బీజేపీ పార్టీ కూడా తాజాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిన్న ఏదైతే కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖలో మాజీ సలహాదారుగా పనిచేసినటువంటి వెదిరే శ్రీరామ్ ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి గత 12 సంవత్సరాలుగా కూడా తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగింది, అదేవిధంగా కేటాయింపుల విషయంలో సంతకాలు ఏ విధంగా చేయడం జరిగింది అన్నటువంటి అన్ని విషయాలు కూడా ఆయన నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా, ఏదైతే ప్రాజెక్టులపై అధ్యయన కమిటీని కూడా తెలంగాణ బీజేపీ వేస్తుందని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ చెప్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కమిటీ అన్ని ప్రాజెక్టులను కూడా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను సందర్శించి వీటికి ఉన్నటువంటి నీటి కేటాయింపులు, అదేవిధంగా వాటికి ఎంతవరకు పనులు జరుగుతూ ఉన్నాయి, వాటి యొక్క పరిస్థితి ఏంది అనేటివి క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళి ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతా ఉంది, సమాయత్తం అవుతా ఉంది. దీనికి సంబంధించి ఒక కార్యాచరణను కూడా రూపొందించుకుంటామని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఏదైతే ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీకి ఎప్పుడు లేనంతగా కూడా 800 పైచీలకు సర్పంచులు గెలవడంతో ఒక్కసారిగా కూడా బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణపై మరొకసారి ఫోకస్ పెట్టింది. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తెలంగాణ ప్రజలకు నీటి కేటాయింపుల విషయంలో రాజకీయాలు చేస్తూ ఉన్నాయో అనే అంశాన్ని ప్రజలకు వివరించాలని తెలంగాణ బీజేపీ ఇప్పటికే ఒక కార్యాచరణ తీసుకుంటామని చెప్పడం జరిగింది. 299 టీఎంసీలకు గత బీఆర్ఎస్ సర్కారు సంతకం చేసి వచ్చింది కేంద్ర ప్రభుత్వం వద్ద. కానీ 500 టీఎంసీలు హక్కుగా రావాల్సినటువంటి స్థానంలో 299 టీఎంసీలకు గత ప్రభుత్వం సంతకం పెట్టడం వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. చాలా వరకు ప్రాజెక్టులకు కూడా 2015కు సంబంధించి వాటర్ అలొకేషన్కు సంబంధించి పాలమూరు రంగారెడ్డి, అదేవిధంగా ఇటు ఎస్ఎల్బీసీ, అదేవిధంగా ఇతర ప్రాజెక్టులకు 261 టీఎంసీల నీటి అవసరం ఉంటే కనీసం వాటికి ఆ 2015 ప్రకారం నీటి కేటాయింపులు కూడా చేసుకోలేనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ 2 పార్టీలు కూడా, ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, ఈ 2 పార్టీలు కూడా ఒక పార్టీపై మీరంటే మీరే తెలంగాణకు అన్యాయం చేశారని చెప్పి కూడా
కేవలం రాజకీయ కోణంలోనే చూస్తూ ఉన్నారు. కానీ ఇటు రైతాంగానికి తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా ఈ రెండు పార్టీలు ఎప్పుడు కూడా వ్యవహరించడం లేదు. కేవలం తమ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ప్రజలతోటి ఈ నీటి విషయంలో, కేటాయింపుల విషయంలో కానివచ్చు, అదేవిధంగా ఈ ప్రాజెక్టుల విషయంలో కానివచ్చు ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటున్నారని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. దీనికి సంబంధించి ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ నేతలు సమాయత్తం అవుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఒక నిపుణుల కమిటీ వేసి ఈ యొక్క అధ్యయన కమిటీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులపై 7,000 కోట్లు ఖర్చు చేశామని చెప్తా ఉన్నారు. కానీ 7,000 కోట్లు కూడా ఎవరి జేబుల్లోకి వెళ్ళాయని చెప్పి కూడా ఇటు ఒకవైపు ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ పార్టీ నుంచి అధికార పార్టీపై విమర్శలు వస్తూ ఉన్న ఈ తరుణంలో మూడు పార్టీల మధ్య నీళ్ల పంచాయతీ అయితే తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం దీనికి సంబంధించి బీజేపీ వెనకబడిందని చెప్పి అనుకున్న తరుణంలో తాజాగా బీజేపీ కూడా దీనిలోకి రావడంతో ప్రధానంగా మూడు పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. దీనిపై నీటి కేటాయింపులకు సంబంధించి దీని అధ్యయన కమిటీ వేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఈ రెండు పార్టీల బండారాన్ని బయట పెడతామని చెప్పి బీజేపీ పార్టీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇది ఎంతవరకు వెళ్తా ఉంది. సో ఎవరు రాష్ట్రానికి అన్యాయం చేశారు, ఎవరు న్యాయం చేయబోతా ఉన్నారని తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చూస్తే తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజు.